నువ్వేం చేస్తావంటే నాకు ఎలాగ వస్తుంది, నాకు బీపీ ఫీల్ అవుతున్నాను, నా బీపీ తగ్గుతుందో లేదో, బీపీ వచ్చినందులో ఇలా పోతున్నారట అని నువ్వు అనుకుంటే జబ్బు ఎవరిచ్చారండి? నా బంగారు కొండే. జబ్బు నువ్వు తెచ్చుకున్నా సార్. జబ్బుకి డయాగ్నోస్ నువ్వు చేసుకుంటున్నావు, జబ్బుకి కారణాలు నువ్వు తెచ్చుకుంటున్నావు. జబ్బు తగ్గుతుందో లేదో అనేది సైన్స్ చెప్తుంది, తగ్గదని నువ్వే డిసైడ్ అయిపోతున్నావు అంటే జీవితంలో సైడ్ అయిపోతున్నావు. డయాగ్నోసిస్ నువ్వే చూసేసుకుంటున్నావు, ప్రోగ్నోసిస్ నువ్వే చెప్పేసుకుంటున్నావు, దానికి కారణాలు కూడా నువ్వే చెప్పావు. ద కాజెస్ ఆఫ్ డిసీజెస్. What the cause the mind, the cause mind can cure. What the mind causes, the mind can cure అంటారు. మనసు సృష్టించే జబ్బులకు మనసే మందు. నువ్వు ఆలోచన వ్యవహారంతో, తినే తిళ్ళు కారణంగా, తాగే తాగుల కారణంగా, నీ బిహేవియర్ కాకుండా, నువ్వు నిద్రపోయే పద్ధతుల కారణంగా, నీ అలవాట్ల కారణంగా వచ్చే జబ్బులని లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటారు. జీవన శైలి జబ్బులు అంటారు వాటిని. జీవనశైలిలో మార్పులు తీసుకొస్తే జీవనశైలి జబ్బులు తగ్గిపోతాయండి. బట్ మనసు కారణంగా వచ్చే జబ్బులు ఉన్నాయి. నాకు హార్ట్ అటాక్ వచ్చిందేమో, క్యాన్సర్ వచ్చిందేమో, జుట్టు ఊడిపోతుంది, ఆ ప్రాబ్లం వచ్చింది, ఈ ప్రాబ్లం వచ్చింది, నాకు అన్ని ప్రాబ్లమ్స్ నాకే ఉన్నాయి, అన్ని ప్రపంచంలో జబ్బులు నీకున్నాయని ఆలోచన. అబద్ధాలు పెట్టుకుంటే ఎర్ర కనపడుతుందండి, పచ్చద్దాలు పెట్టుకుంటే పచ్చ కనిపిస్తుంది, పచ్చకాయ లోపలంతా పచ్చ కనపడుతుంది. జబ్బున అద్దంతో నీకు నువ్వు చూస్తున్నావు, నీ కుటుంబ సభ్యులను కూడా చూస్తున్నావు. ఏమవుతుంది అప్పుడు? నీకు జబ్బు వచ్చిన ఫీలింగ్ వస్తుంది. పేషెంట్స్ ఐడియా ఆఫ్ ఇల్నెస్ అంటాం. ఒక పేషెంట్కి ఏ జబ్బు పట్ల ఎటువంటి అవగాహన ఉందో ఆ జబ్బు క్రియేట్ అవుతుందండి. నువ్వు క్రియేట్ చేసుకున్నావు. సెల్ఫ్ డిస్ట్రక్షన్, భస్మాసుర వస్తాము. నీ జబ్బు నువ్వే కొని తెచ్చుకున్నావు. నువ్వు మందులు కొనుక్కోవాలి, ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, టెస్ట్లు కొనుక్కోవాలి, అన్ని కొనుక్కోవాలి. అందుకే అంటారు బుక్లో, సల్ఫిప్రడిజం బుక్లో, నేను ఎప్పుడు చాలా సంవత్సరాలు 40 ఏళ్ళ క్రితం చదివిన బుక్లో, వాట్ ద మైండ్ కాన్ క్యూర్. మనసు సృష్టించే జబ్బులకు మనసే మందు. నేను రాసిన బుక్లో సెల్ఫీ హీలింగ్ అని, థీటా హీలింగ్ అని, ఆల్ఫా మైండ్ పవర్ అని, సెల్ఫిప్రడిజం అని, పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ అని, హీల్ ద మైండ్ హీల్ ద బాడీ అని, హ్యాపీ మైండ్ హ్యాపీ బ్రెయిన్ అని, ఈ 7 పుస్తకాల్లో నీకు నువ్వు జబ్బులు రాకుండా కాపాడుకునే విధానాలు, వస్తే తగ్గించుకునే విధానాలు, పెద్ద పెద్ద జబ్బులు వచ్చి పోయే కాలం జబ్బులు కూడా నీ ట్రీట్మెంట్ తీసుకునేవి బాగా పనిచేయడానికి తగిన టెక్నిక్లు అద్భుతంగా రాశారండి. క్యాన్సర్ కానీ, HIV కానీ, పెద్ద పెద్ద జబ్బులకి, చిన్న చిన్న జబ్బులు మీకు మీరే తగ్గించేసుకోవచ్చు.